5 టాపిక్స్ మాట్లాడదాము. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నడుస్తుంది ఇప్పుడు చర్చ. అంటే అది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు తో పాటు ఆ యొక్క బీజేపీ బీఆర్ఎస్కి ఏమంటారు ఊడిగం చేసేటువంటి వాళ్ళు దోచుకున్న దగ్గర చిల్లర తీసుకొని ఊడిగం చేసేటువంటి సో కాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న ఫేక్ నా కొడుకులు చిల్లర బ్యాచ్, దాంతోపాటు తోకలేని పార్టీలు పెట్టుకొని వాడు బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చే చిల్లర తీసుకొని 1%, 2%, 3%, 5% ఓట్లు చీల్చి బీఆర్ఎస్కి లేదంటే బీజేపీని గెలిపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న విశారదన్ మహారాజ్ కావచ్చు, లేకపోతే మందకృష్ణ మాదిరి కావచ్చు, లేకపోతే రాకేష్ జర్నలిస్ట్ కావచ్చు, రఘు జర్నలిస్ట్ అయితే పొద్దుగాలు లేస్తే చేస్తుందంతా దందా వసూళ్ల కార్యక్రమం. వీళ్ళందరి మీద పూర్తిగా సిట్ విచారణ చేస్తే ఫస్ట్ లోపల పోయేది వీళ్ళే. ఇక మల్లిగాడైతే ఇట్లా దందా చేసి ఎన్ని వందలు నాలుక చేరుస్తాడంట. ఎందుకు చేరుస్తావురా మల్లిగా? ఎల్లిగా నువ్వు ఎవరినైనా తిట్టవచ్చు, ఎవరి దగ్గరైనా బ్లాక్మెయిల్ చేసి దోసుకోవచ్చు. నీకు నీ జీల దమ్ము లేక ఎంతరా ఎన్ని ఓట్లు వచ్చినాయిరా మల్లిగా? 3000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. అది హుజూర్ నగర్లో పోటీ చేస్తే. నువ్వు ఎప్పటికి ఏ పార్టీలో ఉన్నావు, ఎప్పుడు గెలిచినావురా మల్లిగా? నీకు ఓడోటేసిర్రా ఎల్లిగా? నువ్వే కదరా ఈ అడ్డమైన భాష తెలంగాణలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గాడు లుచ్చగాడు. అయితే వాని తర్వాత వాడిని మించినోడు నువ్వే కదరా మల్లిగా, అవునా కాదా? సో ఆ క్రమంలో ఈ దొంగనా కొడుకులు ఈ వీళ్ళ చిల్లర కోసం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకుంటాం. వీని ఒక్కని కోసం అంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాం రా? 10 ఏళ్ల నుంచి కొట్లాడింది దేనికోసం రా? ఆ లుచ్చలండి కొడుకులు మంచిగా చేస్తలేరనే కదా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నాశనం చేసిరనే కదరా. ఇప్పటికి కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మల్లిగా, విశారదన్గా, మందకృష్ణగా, ఎవరినైనా ఏపీకి పోదాం, యూపీకి పోదాం, అస్సాంకి పోదాం, మణిపూర్కి పోదాం. నువ్వు ఏడికంటే తీసుకో, బీజేపీ పాలిత రాష్ట్రం తీసుకోవో, బీజేపీతో కుమ్మక్కైనటువంటి దోస్తీ చేసిన రాష్ట్రాలు తీసుకో, గతంలో బీఆర్ఎస్ తీసుకో. ఇప్పుడు తెలంగాణ 100 రెట్లు కాదురా, 1000 రెట్లు మంచిగుందిరా లంబడి కొడక. ఎప్పుడన్నా కాదురా అరే మల్లిగా, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తున్నారా? పేదోడు ఏం కావాలరా? కూడు గూడు గుడ్డ. పేదోడికి గుడిసెలు ఉన్నవానికి వానికి ఇల్లు కట్టించింది కాంగ్రెసే, పేదోడికి భూమి పంచి పెట్టింది కాంగ్రెసే, పేదోడికి బడికి పంపించింది కాంగ్రెసే, పేదోడికి బస్సులు ఎక్కిస్తుంది కాంగ్రెసే, పేదోడికి నాటి నుంచి నేటి వరకు అన్ని టేక్ కేర్ చేస్తుంది, ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెసే. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో చూపెట్టండి రా. కేసీఆర్ గారు పేదోని దగ్గర భూమి గుంజుకున్నాడు కానీ పేదోనికి ఎప్పుడు భూమి ఇచ్చిండ్రా? వాడు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఇంచు గుడియలే. వాడు 15 లక్షలు చేస్తా అన్నాడు, వేసిండారా? మరి కాంగ్రెస్ ఇన్ని మంచిగా చేస్తుంటే మీకెందుకు నొప్పి అవుతుందిరా? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పాలనలో మీకు చిల్లర వస్తుండే, ఇవాళ వస్తలేదు, మీకు దోసుకొని ఇస్తలేరు. అందుకే ఈ దోపిడీ ముండ కొడుకులు, ఈ చిల్లర బ్యాచ్, లేకపోతే ఆ యొక్క పెట్టుబడిదారులు అని చెప్పుకునే అడ్డదారుల ప్రజల యొక్క భూములు కానీ భూమి లోపల ఉన్న ఖనిజాలు కానీ యొక్క కాంట్రాక్టులు కానీ ఏదో రకంగా దోసుకునే, ప్రభుత్వం నుంచి దోసుకునే ప్రజల దగ్గర నుంచి భూముల నుంచి లేక న్యాచురల్ రిసోర్స్ అదాని అంబానీ లాంటి గద్దలు. ఓకే, అంటే పెట్టుబడిదారులు, రైట్ వింగ్ దోపిడీదారులు, పైసలు ఉన్న వాళ్ళు దోసుకుంటారు. లేదు అంటే ఈ చిల్లరకు జాతికి ద్రోహం చేసే ముడకొడుకులు కులం పేరు మీద, మతం పేరు మీద, ఈ జర్నలిజం పేరు మీద చిల్లర దోసుకునే వ్యభిచారం చేసుకుంటా అడ్డదారులలో ఒళ్ళంచి కాళ్ళు చేతులు లేకపోతే బ్రెయిన్ వాడి ఒక సాఫ్ట్వేర్ పనో, డాక్టర్ పనో, ఇంజనీర్ పనో, లేకపోతే మొద్దు పనో, లేబర్ పనో, ఇవి చేతగానోళ్ళు అడ్డదారులలో ఎక్కువ పైసలు కావాలనుకునే చిల్లర ముడకొడుకులు, నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే ఈ బీజేపీకి బీఆర్ఎస్ సంకనాక్తారు. ఎందుకంటే వాడు ఇవన్నీ చేసుకొని ఇస్తాడు. కానీ వాళ్ళ సంఖ్య ఎంత? 5%, 3%, 100 4 3 చెడిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ మిగతా 99 మంది పరిస్థితి ఏంది? వాడు కుల పెద్ద, వాడు బాగుపడతాడు కానీ ఆ కులంలో అందరూ సంఖ్య నాకిపోతారు కదా. సో ఆ విధంగా 99 మంది యొక్క ప్రజలని కానీ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ, వాళ్ళ అభివృద్ధిని తాకట్టు పెట్టి నీ ఒక్కని వాళ్ళ రక్తం కూడిని తినాలని ఎందుకు కోరుకుంటున్నావు మల్లిగా? ఎందుకు కోరుకుంటున్నావు విశారదన్గా? ఎందుకు కోరుకుంటున్నావు తెలంగాణ శ్యామ్? ఎందుకు కోరుకుంటున్నావు రాకేష్ జర్నలిస్టు? ముండా కొడుకులారా, జర్నలిజం అంటే ఏందిరా?
జర్నలిజం అంటే గ్రౌండ్లకు పోవాలి, ఆ ఊర్లో తిరగాలి, ఇరుపక్షాల వాళ్ళ యొక్క వర్షన్ చెప్పాలి, దాన్ని అయ్యో ఇది వాస్తవం జరిగిందని ప్రజల ముందు పెడితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవడు తప్పు చేసిండని. లంచా కొడక జర్నలిస్ట్ అని చెప్పుకొని నీకు నచ్చింది నువ్వు షేర్ చేస్తే అది జర్నలిజం ఎందుకు అవుతుంది? బోసిడికే వాడు బీబీసీ తెలుగు జర్నలిజం అని పెట్టుకున్నారు. వాడు పోతున్నాడు, ఆడ పోయి ఈ రెడ్డి ఆయన ఏమన్నాడు, ఆయన యొక్క గణేష్ ఏమన్నాడు, వాళ్ళ అక్క ఏమన్నది, వాళ్ళ చెల్లెమన్నది. ఎందుకంటే ఆడ వీడియో లేదు, ఆ పాపం దన్న వీడియో లేదు. కాబట్టి రెండు దిక్కుల వర్షన్ ఆడ చూపెట్టి ఇదమ్మా ఇది మాకు తెలిసిన కాడికి సమాచారం ఇది, మిగతాది మీరు తెలుసుకోండి, లేకపోతే పోలీసులు విచారణ చేయని అని ప్రజల ముందు వాస్తవాలు పెడుతున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు అది వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది. లాంచ కొడుకులు మీరు తులసి చందు తిట్టొద్దు అంటావు. మరి నువ్వు జర్నలిజం అంటే ఏందమ్మా? ఏదో పేపర్ ఎక్కడో వచ్చింది ఎవడో అన్నది నువ్వు చెప్పేస్తావా? దాన్ని జర్నలిజం అంటారా? తులసి గారు నువ్వు జర్నలిజం చదివినావు కదా, ఈనాడు స్కూల్లో చేసినావు కదా, స్టార్ట్ చేసినావు కదా నీ కెరియర్, ఉత్తమ జర్నలిస్ట్ కదా, అవార్డులు తీసుకున్నావు కదా, ఎస్బీ యూనివర్సిటీలో నువ్వు జర్నలిజం చేసినావు కదా, ఇదే నేర్పినా అమ్మా? అక్కడ ఏమైంది? నువ్వు పోయినావా? తులసి చంద్ గారు నువ్వు ఆ ఊరికి పోయినావా? కుమ్మరకు పోయినావా? కుమ్మరలో గణేష్తో మాట్లాడినావా, వాళ్ళ అక్కతో మాట్లాడినావా, వాళ్ళ చెల్లెతో మాట్లాడినావా, ఆ శ్రీనివాసరెడ్డి కానీ ఆ యొక్క ఎవరైతే తన్నీరు అన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినావా, గ్రామస్తులతో మాట్లాడినావా? ఏం తెలుసుకున్నారా లంచ కొడుకులారా మీరు? తెలంగాణ షాంపు ఇన్ని జాబ్ పోతావు కదా, నువ్వు పోయినావా? ఇరుపక్షాలను అడిగినావా? ఏంది ఇది? వాడు ఎవడో బీఆర్ఎస్ లంచ కొడుకు దోసుకున్నది ఇస్తాడు, ఎందుకు ఇయ్యాడు? లక్షల ఎకరాలు కబ్జా పెట్టిర్రా. మీరు జలయజ్ఞం కింద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు. ఇదే పొన్నాల ఇవాళ బీఆర్ఎస్ పోయిండు కదా, అడుగు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు, ఎన్నోసార్లు వచ్చిండు ప్రెస్ కాన్ఫరెన్స్ కి, ఎన్నోసార్లు బీఆర్ఎస్ ను పొట్టు తిట్టిండు. అడగండి. ఇదే సవితా ఇంద్రారెడ్డి ఎన్నోసార్లు పొట్టు తిట్టింది, ఇవాళ మళ్ళీ అల్లకి పోయింది. ఇదే సునీత లక్ష్మారెడ్డి పొట్టు తిట్టింది, ఇప్పుడు అల్లకి పోయింది. ఒక ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు. జలయజ్ఞం కింద 90 ప్రాజెక్టు సిల్ట్ తీసేటి చిన్నవి పెద్దవి ప్రాణహిత అనే ప్రాజెక్టుని ఆ గోదావరి యొక్క ఉపనదిని మహారాష్ట్ర దాటి మన రాష్ట్ర తెలంగాణకి ఎంటర్ అయ్యాగానే అక్కడ ఏది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద అక్కడ మెయిన్ ఎక్కడైతే కట్టి 90% ఆఫ్ ద ప్రాజెక్టు అది గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి. ఒక్క శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర ఎత్తిపోస్తుంది చాలు అని. కాబట్టి మనకి ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టుకుంటే అయిపోతుందని ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆల్రెడీ కట్టడం జరిగింది. ఇదే పొన్నాల గారు అది ఓపెనింగ్ చేసారు. అది ఏది అక్కడ ఊరి పేరు ఉండే, నేను ఆ ఊరికి నీళ్లు కూడా వచ్చినాయి. 10,000 కోట్లతోటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కడితే మిగతా 99% అంతా గ్రావిటీ ద్వారా వచ్చేది. అట్లా అన్ని ప్రాజెక్టులు కలిపి 40,000 కోట్లతో స్టార్ట్ చేస్తే అది ఎస్టిమేషన్స్ పెరిగి 80,000 కోట్లకి అయింది. అన్ని ప్రాజెక్టులు 90 ప్రాజెక్టుల పేరు చెప్తున్నాను. అర్థమైంది? దేవాదుల, నెట్టెంపాడు, ఇవన్నీ ఇట్లా చిన్నవి పెద్దవి అన్ని కలిపి. ఈ లంచ కూడా కేసీఆర్ గారు డిజైన్ మార్చి వాడు మీదికెళ్ళి గ్రావిటీ ద్వారా వచ్చేది మార్చి కిందికి కాళేశ్వరం అని పెట్టి కిందికెళ్ళి మళ్ళీ ఎత్తుతాడంట. అట్లా 1,10,000 కోట్లు చేసిండు. దాని మీద కాళేశ్వరం కార్పొరేషన్ అని పెట్టి దాని మీద స్పెషల్గా అప్పులు తెచ్చి బడ్జెట్లకి వెళ్ళి రాకుండా చేసి దీనికి ఈ కాళేశ్వరం మీద నేను నీళ్ళు అమ్ముతా, లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తా, దీని ద్వారా వచ్చే పైసలు నేను బ్యాంకుకి కడతా అని ఆర్బీఐకి అప్రూవల్ లేకుండా అట్లా 3 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. ఏది సపరేట్ గా 5 కార్పొరేషన్లు పెట్టి, అందులో కాళేశ్వరం కార్పొరేషన్ ఒకటి. అట్లా 1,10,000 కోట్లు అప్పు తెస్తే దానికి వడ్డీ కట్టాలి కదా, అంత కలిపి 1,50,000 కోట్లు అవుతుంది 10 ఏళ్లలో. ఎవడు కట్టాలి? ఎక్కడి నుంచి కట్టాలి? అంటే బిస్లరీ వాటర్ తెచ్చి నువ్వు పోస్తున్నట్టు అయిపోయింది. ఎందుకైంది? ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కట్టుకుంటే అయిపోయాయి కదా. ఎందుకు అవసరం ఏముంది? దోసుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం నుంచి పైసలు ఇష్టం తీసుకోవడానికి ఉండదు కదా, ఏదో ఒక కారణం చెప్పి తీసుకోవాలి. ఈడ కరెంటు ప్రొడక్షన్ చేయకుండా ఆ ఛత్తీస్గఢ్ లో అక్కడ కొనుక్కొని వచ్చి యూనిట్ కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నారు. లిక్కర్ దాని మీద కవిత అయితే అందరు బయటపడ్డది కదా. ఇక అట్లా వీళ్ళు లిక్కర్ కంపెనీల దగ్గర తీసుకున్నారు. ఎక్కడ వాడు దోసుకుంది? ఎక్కడ ఆ దోసుకున్నది? ఇలా వీడు కాంగ్రెస్ వాడు ఉంటే వీంది కక్కిపిస్తాడో, వీళ్ళని జైల్లో పెడతాడో, అదంతా మళ్ళీ ప్రజలకు వచ్చినట్టు చేస్తాడో. ఆల్రెడీ మెజారిటీ వేరే దేశాలకు పంపించేసుకున్నారు, సింగపూర్లకి, అమెరికాకి, ఇంకో దేశాలకి. అది వేరే దేశంకి పోయింది, తీసుకురాలేము. ఇంకేం చేస్తారో, ఈ భూములు మళ్ళీ గుంజుకుంటారో అని భయపడి ఇక కాంగ్రెస్ మీద దొడ్డం దుష్ప్రచారం చేస్తున్నారు ఈ చిల్లర యూట్యూబర్లతోటి పైసలు వీళ్ళకి చిల్లర ఇచ్చి.
అంటే తెలంగాణ ప్రజలు బాగుపడద్దు. మళ్ళీ ఈ లంచ కొడుకులే వచ్చి చైనా అట్లుంది, అమెరికా అట్లుంది, కాంగ్రెస్ 70 ఏళ్ళు పరిపాలించింది, ఏం చేయలేదు. అమెరికా జనాభా ఎంత, అమెరికా భూమి ఎంత, అమెరికాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఈ 70 ఏళ్ళ బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఎట్లుండే దేశం, ఆ 70 ఏళ్ళలో ఎంత కష్టపడ్డాం, నీవు 10 ఏళ్ళలో నువ్వేం బీకినావు, తీయండి లెక్కలు. మోడీ ఈ 11 ఏళ్ళలో ఏం బీకిండు, లెక్కలు తీయండి కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం అది కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు అడ్డుపడుతున్నారు లంచ కొడుకులు?